So, so today's topic constructions, which is the part B of the first unit. సో మనం ఫస్ట్ యూనిట్లో కన్స్ట్రక్షన్స్ అనే టాపిక్ని అప్పుడు ఆపాము, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. ఈ కన్స్ట్రక్షన్లో ఫస్ట్ వన్ ప్రోడక్ట్స్, డైరెక్ట్ సమ్స్ అండ్ డైరెక్ట్ ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే ఇక్కడ కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే మన ఇక్కడ ప్రోడక్ట్ అంటాం. డైరెక్ట్ సమ్స్ ఆల్రెడీ నోన్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ అండ్ సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆల్రెడీ నోన్ ఇన్ ది రింగ్ థియరీ ఇన్ థర్డ్ సెమిస్టర్. సో వీటన్నిటిని ఇక్కడ నియర్ రింగ్ థియరీలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఏవైనప్పటికీ వీటన్నిటిని డెఫినేషన్ని నియర్ రింగ్ థియరీలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ డెఫినేషన్ ఆఫ్ డైరెక్ట్ ప్రోడక్ట్, డైరెక్ట్ సమ్, సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్, ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ లెట్ సీక్వెన్స్ ఆఫ్ ఎన్ఐ ఐ బిలాంగ్స్ టు ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ స్టాండ్స్ ఫర్ కార్టీజియన్ ప్రోడక్ట్. ఎక్స్ ఓవరాల్ ఐ బిలాంగ్స్ టు ఎన్ఐ మీన్స్ n1 cross n2 cross n3 and so on. So be the Cartesian product of ni comma I belongs to I. So this is the Cartesian product. అయితే కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ ni ఓవరాల్ I బిలాంగ్స్ టు I ఈజ్ ఈక్వల్ టు, నేను ఏమని చెప్తున్నాను, n1 క్రాస్ n2 క్రాస్ అండ్ సో ఆన్. దిస్ ఈజ్ ది కార్టీజియన్ ప్రోడక్ట్. అయితే ఇప్పుడు ఈ డెఫినేషన్లో ఫస్ట్ వన్ నేను డిస్కస్ చేసేది ఏంటంటే ఈ కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ ni ఓవరాల్ I బిలాంగ్స్ టు I ఈజ్ ఏ నియర్ రింగ్ అని చెప్పాలి నేను. సో నియర్ రింగ్ అని చెప్పాలంటే వీ డిఫైన్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆన్ దిస్ సెట్ బై యాజ్ ఫాలోస్. ఎలా డిఫైన్ చేస్తున్నాను చూడండి. డిఫైన్ ప్లస్ అండ్ డాట్ ఎలా డిఫైన్ చేస్తున్నా, కాంపోనెంట్ వైజ్ ఆన్ కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ ni ఓవరాల్ I బిలాంగ్స్ టు I. కాంపోనెంట్ వైజ్ అంటే ఏంటి, ఈ కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ ni ఓవరాల్ I బిలాంగ్స్ టు Iలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ n1 n2 n3 ఉంటాయి, ఆల్రెడీ నోన్ ఫ్రమ్ ప్రీవియస్ క్లాసెస్. సో వీటిలో ఏవైనా 2 ఎలిమెంట్స్ని ఎలా డిఫైన్ చేస్తాను అంటే కాంపోనెంట్ వైజ్. కాంపోనెంట్ వైజ్ మీన్స్ ఎలిమెంట్స్ ఆర్ మల్టిప్లికేషన్. ఈ కాన్సెప్ట్ ద్వారా నేను డిఫైన్ చేస్తాను. అయితే అది ఎలా డిఫైన్ చేస్తున్నాను ఇక్కడే చెప్పాను చూడండి. ఇక్కడ ఇఫ్ సీక్వెన్స్ ఆఫ్ స్మాల్ ni అండ్ సీక్వెన్స్ ఆఫ్ స్మాల్ mi ఆర్ ఎనీ 2 ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. అయితే ఈ ప్రోడక్ట్లో 2 ఎలిమెంట్స్ని ఎలా యాడ్ చేస్తున్నాను చూడండి. సీక్వెన్స్ ఆఫ్ ni ప్లస్ సీక్వెన్స్ ఆఫ్ mi ఈజ్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేస్తున్నానంటే ఈ సీక్వెన్స్లో ith కోఆర్డినేటు, ఈ సీక్వెన్స్లో ith కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేశాను, సీక్వెన్స్ ఆఫ్ ni ప్లస్ mi. ఇది అడిషన్. అంటే ఈ అడిషన్ ఎలా డిఫైన్ చేశాను, కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ ఆర్ కాంపోనెంట్ వైజ్ ఎడిషన్. అలాగే సిమిలర్లీ నేను వాటి యొక్క మల్టిప్లికేషన్ ఎలా డిఫైన్ చేస్తున్నాను చూడండి. సో కోఆర్డినేట్ వైజ్ మల్టిప్లికేషన్ అంటే ఈ సీక్వెన్స్లో ith ఎలిమెంట్, ఈ సీక్వెన్స్లో ith ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు సీక్వెన్స్ ఆఫ్ ni ఇంటూ mi. అయితే మన ఆథర్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే విత్ దీస్ ఆపరేటర్స్ కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ ni ఓవరాల్ I బిలాంగ్స్ టు I ఈజ్ ఏ నియర్ రింగ్ అండర్ ది అబౌవ్ 2 బైనరీ ఆపరేటర్స్. ఇవన్నీ ఇలాంటి రింగ్ థియరీలో కూడా ఇలాంటి ఆపరేషన్సే నేను తీసుకున్నట్లయితే కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ రింగ్స్ కూడా రింగ్ అని నేను చెప్పుకున్నాను. ఇన్ ది సేమ్ లైన్ ఇది కూడా
మనకేమవుతుంది, నియర్ రింగ్ అవుతుంది. ఇది కూడా నియర్ రింగ్ అవుతుంది. ఈ నియర్ రింగ్ని ఎక్స్ని పైతో డినోట్ చేస్తాం. అందువల్ల ఎక్స్ ఎన్ఐ ఓవరాల్ ఐ బిలాంగ్స్ టు ఐని నేను ఎలా డిఫైన్ చేస్తాను? ఇన్ జనరల్ ప్రోడక్ట్ పై ఓవరాల్ ఐ బిలాంగ్స్ టు ఎన్ఐ. ఇది మన జనరల్ డెఫినేషన్. ఇక్కడ ఒరిజినల్గా ఇలా రాస్తాం మనం. సో ఏవైనప్పటికీ నేను ఏమని చెప్పాను, కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ నియర్ రింగ్స్ ఈజ్ అగైన్ ఏ నియర్ రింగ్ అండర్ ది బైనరీ ఆపరేటర్ యాజ్ ఫాలోస్ ఆఫ్ ది అబౌవ్ డెఫినేషన్. ఇది డెఫినేషన్ అనమాట. అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ డెఫినేషన్ ద్వారా ఏమి నేర్చుకున్నామంటే, కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ నియర్ రింగ్స్ ఎన్ఐ ఈజ్ ఏ నియర్ రింగ్ అండర్ ది కాంపోనెంట్ వైజ్ అడిషన్, కాంపోనెంట్ వైజ్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ వీ డిఫైన్ అనదర్ డెఫినేషన్. ఇవన్నీ రింగ్ థియరీలో ఉన్నాయని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. డెఫినేషన్: లెట్ సీక్వెన్స్ ఆఫ్ ఎన్ఐ ఐ బిలాంగ్స్ టు ఐ బి ఏ ఫ్యామిలీ ఆఫ్ నియర్ రింగ్స్. ఈ ఫ్యామిలీలో ఆల్ నియర్ రింగ్స్ ఉన్నాయి. లెట్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ఐ ఓవరాల్ ఐ బిలాంగ్స్ టు ఐ బి ది డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఎన్ఐ. ఫ్రమ్ అబౌవ్ డెఫినేషన్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ ఏ నియర్ రింగ్ కూడా. దిస్ ప్రోడక్ట్ ఈజ్ ఏ నియర్ రింగ్. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఈ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ నియర్ రింగ్ ఏదైతే ఉందో నేను డిఫైన్ చేస్తున్నాను. ఎలా డిఫైన్ చేస్తానో చూద్దాం మనం. సో దెన్ ది సబ్ నియర్ రింగ్స్ ఆఫ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ఐ ఓవరాల్ ఐ బిలాంగ్స్ టు ఐ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీక్వెన్స్ ఆఫ్ xi ఓవరాల్ ఐ బిలాంగ్స్ టు బిలాంగ్స్ టు దిస్ డైరెక్ట్ ప్రోడక్ట్. అంటే ఈ డైరెక్ట్ ప్రోడక్ట్ యొక్క సబ్ నియర్ రింగ్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి? ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి అంటే ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. డైరెక్ట్ ప్రోడక్ట్లో ఎలిమెంట్స్ సీక్వెన్సెస్ అయితే సబ్లో కూడా సీక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ కూడా సీక్వెన్సెస్ ఉంటాయి. అయితే ఆ సీక్వెన్సెస్ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఫర్ విచ్ ఈ సీక్వెన్స్ ith కోఆర్డినేట్ xi ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ i. ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ మిస్ అయింది. ఏంటంటే అది ఒక్కసారి నేను చూద్దాం మనం. ఇది j xj ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ j. ఎప్పుడంటే ఇఫ్ j ఈజ్ ఈక్వల్ టు i ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడంటే ఇఫ్ j ఈజ్ నాట్ ఈక్వల్ టు i. ఇది ఒక్కసారి మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో వస్తుంది, చూద్దాం మనం. సో అయితే ఫర్ ఆల్ బట్ ఏ ఫైనైట్ నంబర్ ఆఫ్ i బిలాంగ్స్ టు i ఈజ్ కాల్డ్ ది external direct sum of sequence of ni and it is denoted by అంటే డైరెక్ట్ సమ్ ఆఫ్ ni ఓవరాల్ i బిలాంగ్స్ టు, ఆర్ లేదనుకుంటే ఇలాగో డినోట్ చేస్తాం. ఆర్ లేదంటే ఇలా కూడా డినోట్ చేస్తాం. ఈ రెండు ఒకటే. అయితే ఇప్పుడు దీని గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. నోట్ అంటే ఇప్పుడు చూడండి,
డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ఐ ఓవరాల్ ఐ అనే నియర్ రింగ్ యొక్క సబ్ నియర్ రింగ్ గురించి డిస్కస్ చేసాం. దాంట్లో ఎలిమెంట్స్ కూడా ఎలా ఉంటాయో మనం డిస్కస్, దాని గురించి నెక్స్ట్ చూద్దాం మనం. నెక్స్ట్ నోట్ పాయింట్, ఇఫ్ ఎన్ ఈజ్ ఏ నియర్ రింగ్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ ఎన్ఐ ఐ బిలాంగ్స్ టు ఐ ఈజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ సబ్ నియర్ రింగ్స్ ఆఫ్ ఎన్ఐ. సబ్ నియర్ రింగ్స్ ఆఫ్ ఎన్ అంటే ఇక్కడ ఈ సీక్వెన్స్లో ఉన్నటువంటి N1, N2, N3 అండ్ సో ఇవన్నీ ఏంటంటే సబ్ నియర్ రింగ్ ఆఫ్ ఎన్ అనమాట. సో ఇవన్నీ కూడా సబ్ నియర్ రింగ్స్ ఆఫ్ ఎన్. అయితే దెన్ ది డైరెక్ట్ సమ్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఎన్ఐ ఈజ్ కాల్డ్ ది ఇంటర్నల్ డైరెక్ట్ సమ్ అంట. ఇంటర్నల్ డైరెక్ట్ సమ్. అయితే ఇక్కడ ఏంటి, ఇవన్నీ ఇంటర్నల్ డైరెక్ట్ ప్రోడక్ట్ అంటాం. ఇంటర్నల్ డైరెక్ట్ ప్రోడక్ట్, ఇంటర్నల్ డైరెక్ట్ సమ్ అంటాం. అయితే నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ డెఫినేషన్. ఈ డెఫినేషన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లు ఇచ్చున్నారు 2 మార్క్స్కి. ఏంటో చూద్దాం. లెట్ సీక్వెన్స్ ఆఫ్ ఎన్ఐ ఐ బిలాంగ్స్ టు ఐ బి ఏ ఫ్యామిలీ ఆఫ్ నియర్ రింగ్స్ ఫర్ ఈచ్ కే బిలాంగ్స్ టు ఐ. ఇక్కడ వాట్ ఈజ్ ఐ ఇండెక్స్ సెట్. సో కే బిలాంగ్స్ టు ఐ మీన్స్ కే ఈజ్ ది ఇండెక్స్ నంబర్ అనమాట, లేదంటే కే ఈజ్ ది ఇండెక్స్ సెట్ అనమాట. సో లెట్ పై, ఇక్కడ ఒక న్యూ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా, పై కే విచ్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ డొమైన్ ఏంటంటే డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ఐ ఓవరాల్ ఐ బిలాంగ్స్ టు ఐ. కోడొమైన్ ఏంటంటే ఎన్కే. అంటే ఇక్కడ పై కేలో సఫిక్స్ కే అయితే ఇక్కడ ఎన్కే వస్తుంది. పై కే యొక్క సఫిక్స్ 1 అయితే ఇక్కడ N1 వస్తుంది. పై కే యొక్క సఫిక్స్ 2 అయితే ఇక్కడ కోడొమైన్ N2 వస్తుంది. ఈ విధంగా ఇలాంటి పై కేలు ఎన్ని ఉంటాయంటే సీక్వెన్స్ ఆఫ్ ఎన్ఐలో ఎన్ని సబ్ నియర్ రింగ్స్ ఉంటే అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్యామిలీని ఇక్కడ మనం ఇది ప్రొజెక్షన్ మ్యాపింగ్ అంటాం. దిస్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ప్రొజెక్షన్ మ్యాపింగ్, విచ్ డెఫినేషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ది పై కే ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్కే అవుతుంది. అంటే పై కే యొక్క డొమైన్లో సీక్వెన్సెస్ ఉంటాయి. దాని ఇమేజ్ ఏమవుతుందంటే ఈ సీక్వెన్స్లో క్యాపిటల్ ఎన్కేలో ఎలిమెంట్ స్మాల్ ఎన్కే కాబట్టి స్మాల్ ఎన్కే అవుతుంది అన్నమాట. స్మాల్ ఎన్కే. ఇక్కడ 1 ఉందనుకోండి, పై 1, ఇక్కడ N1 వస్తుంది. ఇక్కడ పై 2 ఉంటే ఇక్కడ స్మాల్ ఎన్ ఆర్ కాల్డ్ ప్రొజెక్షన్ ఫంక్షన్స్ అంటాం. ఇలాంటి ఫంక్షన్స్ అన్నిటిని ప్రొజెక్షన్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ దెన్ ఏ సబ్ నియర్ రింగ్ ఎన్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ ది సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ఐ అంటాం. సో ఇక్కడ ఈ డైరెక్ట్ ప్రోడక్ట్కి ఏదైతే సబ్ నియర్ రింగ్ ఎన్ అవుతుందో దట్ ఎన్ ఈజ్ కాల్డ్ సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ అంటాం. అంటే డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ఐ యొక్క సబ్ రింగ్నే ఇక్కడ సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ అంటాం. రింగ్ తీరులు డెఫినేషన్ వేరుగా ఉంది, ఇక్కడ కూడా వేరుగా, ఇక్కడ వేరుగా ఉందని అర్థమైంది. సో ఇఫ్ ఎవ్రీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ పైకే ఈజ్ సర్జెక్టివ్ మీన్స్ ఆన్టు ఫ్రమ్ ఎన్ ఆన్టు ఎన్కే, ఓకే సారీ బాబు, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ ది సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ నియర్ రింగ్స్, దిస్ ఈజ్ ది సబ్ నియర్ రింగ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. ఈ సబ్ నియర్ రింగ్ని నేనేమని చెప్పాలంటే సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ అని చెప్పాలి. సబ్ ఈజ్ కాల్డ్ సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ అని చెప్పాలంటే ఇఫ్ ఏం కావాలంటే నేను ఫ్రమ్ అబోవ్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ పైకే చెప్పాను.
ఈ ప్రొజెక్షన్ మ్యాపింగ్ పైకి ఈజ్ ఆన్ టు అయి ఉండాలి. ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్ అంటాం. ఈజ్ కాల్డ్ ఏమంట, సబ్ డైరెక్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ we have another definition. Note point: if sequence of ni overall I belongs to I is a family of near rings, then for each small I belongs to capital I, we define a new set to ni bar. So ఈ ni ఏంటి, నియర్ రింగ్. ni నియర్ రింగ్ అయితే దీన్ని యూజ్ చేస్తూ వీ కెన్ డిఫైన్ అనదర్ నియర్ రింగ్ విచ్ ఈజ్ డినోటెడ్ బై ni బార్. ఆ ni బార్ని ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఇలా డిఫైన్ చేస్తున్నాం. ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఈ ni బార్లు ఎలా ఉంటాయంటే సీక్వెన్సెస్ ఉంటాయి. ni బార్ ఈజ్ ది కలెక్షన్ ఆఫ్, ఈ కలెక్షన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. ఈ సీక్వెన్స్లో దీంట్లో ఇక్కడ ఈ ఓపెన్ బ్రాకెట్ ఉండాలి, ఇదనమాట. అంటే ఈ ni బార్లు ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయంటే సీక్వెన్సెస్ ఉంటాయి. ఈ సీక్వెన్స్లో ith కోఆర్డినేట్ మాత్రమే క్యాపిటల్ niలో ఎలిమెంట్ అవుతుంది. రిమైనింగ్ ఆల్ కోఆర్డినేట్స్ ఆర్ 0. సో దిస్ ఈజ్ ది ఎలిమెంట్ ఇన్ ni బార్ అనమాట. సో ఈ విధంగా ni బార్ని మనకి డిఫైన్ చేశారు. ఈ ni బార్ ఇక ఫిక్స్డ్ అనమాట. ni collection of elements which is the sequence of elements in the sequence ith coordinate small ni belongs to capital Ni, the remaining all coordinates are 0. So this is the element in ni bar. This is the element in ni bar అయితే ఇలా డిఫైన్ చేసాం. దిస్ ఈజ్ ది one of the note point. Next, so now we start a proposition. In this proposition consists of ABC problems and 3 problems. So ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం A, for every I belongs to the index set capital I, we prove ni అది is isomorphic to ni bar. అంటే ni is isomorphic to ni bar. That is the ప్రాబ్లం ఏలో ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇది లెంతీ ప్రాబ్లం అనమాట, ప్రాబ్లం ఏ కూడా. అంటే ఈ n1 బార్తో ఐసోమార్ఫిక్, n1 నియర్ రింగ్, n1 బార్ అన్నా కూడా నియర్ రింగే. ఫస్ట్ కోఆర్డినేట్ n1లో ఎలిమెంట్, రిమైనింగ్ అని 0. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడ, దీంట్లో సెకండ్ ప్రాబ్లం. ni బార్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ డైరెక్ట్ సమ్ ఆఫ్ overall j belongs to j nj. This is the second claim in this problem. Next, third one ఏంటి, ni bar is an ideal of, ఇది డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ nj ఓవరాల్. అంటే ఇక్కడ చూడండి ni డైరెక్ట్ సమ్తో, ni బార్ డైరెక్ట్ సమ్తో ఐడియల్ అవుతుందని, అదే ni బార్ డైరెక్ట్ ప్రోడక్ట్తో ఐడియల్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ ni
ఇక్కడ థర్డ్ ప్రాబ్లం ఇదనమాట. ఎన్ఐ ఇది ఇక్కడ సింబల్ ఏంటంటే ఇదనమాట. దీన్ని ఏమంటామంటే ఇంబెడ్డింగ్ అంటాం. దిస్ సింబల్ ఈజ్ కాల్డ్ ఇంబెడ్డింగ్. ఇంబెడ్డింగ్ ఆఫ్ ఎన్ఐ ఈజ్ ఇంబెడ్డింగ్ ఆఫ్, అక్కడ ఏమనుందంటే డైరెక్ట్ సమ్ ఆఫ్ ఎన్జే ఓవరాల్ జే బిలాంగ్స్ టు ద ఇండెక్స్ సెట్. దిస్ ఈజ్ ది థర్డ్ ప్రాబ్లం. థర్డ్ ఇన్ ది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ అనదర్ క్లైమ్ అండ్ ఎన్ఐ ఈజ్ an embedding of direct product of nj overall j belongs to. సో ఇక్కడ లాస్ట్ టూ ప్రాబ్లమ్స్ ఏంటంటే అలాగే సేమ్ ఎన్ఐ అనేది ఇంబెడ్డింగ్ ఆఫ్ డైరెక్ట్ ప్రోడక్ట్. అంటే ఎన్ఐ అనేది డైరెక్ట్ ప్రోడక్ట్తో ఇంబెడ్డింగ్ అవుతుందని, అదే ఎన్ఐ అనేది డైరెక్ట్ ప్రోడక్ట్తో డైరెక్ట్ సమ్తో ఇంబెడ్డింగ్ అవుతుందని చెప్పాలి. ఇది మన ఫస్ట్ ప్రాబ్లం. ఇక నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ సమ్ ఆఫ్ ఎన్ఐ ఓవరాల్ ఐ బిలాంగ్స్ టు ఐ ఈజ్ ఎన్ ఐడియల్ ఆఫ్ దిస్ ఈజ్ డైరెక్ట్ సమ్, దిస్ ఈజ్ డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ఐస్. ఈ డైరెక్ట్ సమ్ డైరెక్ట్ ప్రోడక్ట్తో ఇది ఐడియల్ అవుతుందని చెప్పాలి. దట్ ఈజ్ సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ జే అనేది సబ్సెట్ ఆఫ్ ఐ. ఇక్కడ ఐ ఏంటి ఇండెక్స్ సెట్ కాబట్టి సబ్సెట్ జే కూడా ఇండెక్స్ సెట్. అంటే క్యాపిటల్ ఐలో 1 2 3 4 అండ్ సో అనే ఇండెక్స్ నంబర్స్ ఉంటే క్యాపిటల్ జేలో కూడా అలాంటి టైప్ ఆఫ్ ఇండెక్స్ నంబర్సే ఉంటాయి, అయితే సబ్సెట్ అనమాట. అయితే ఈ థర్డ్ ప్రాబ్లంలో ఏం చెప్పాలంటే డైరెక్ట్ సమ్ ఆఫ్ ఎన్జేస్ ఈజ్ ఇంబెడ్డింగ్. సో డైరెక్ట్ సమ్ ఆఫ్ ఎన్జే ఓవరాల్ జే బిలాంగ్స్ టు ద సబ్సెట్ క్యాపిటల్ జే విచ్ ఈజ్ ఇంబెడ్డింగ్ ఇన్ డైరెక్ట్ సమ్ ఆఫ్ ఎన్ఐ ఓవరాల్ ఐ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఐ. ఇది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సబ్ ఫ్యామిలీ, ఇది డైరెక్ట్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది సూపర్ ఫ్యామిలీ. సబ్ ఫ్యామిలీ సూపర్ ఫ్యామిలీతో ఇంబెడ్డింగ్ అవుతుందని చెప్పాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. మిడిలో ఇంబెడ్డింగ్ ఉందని చెప్పారు. నేను వీటన్నిటిలో ఒకటి ప్రూవ్ చేస్తాను, సిమిలర్లీ రెండోది చెప్తాను అనమాట. ఎందుకంటే డైరెక్ట్ సమ్ము డైరెక్ట్ ప్రోడక్ట్, డైరెక్ట్ సమ్ము జరిగితే సిమిలర్లీ డైరెక్ట్ ప్రోడక్ట్గా జరిగినట్లే. సో ఈ విధంగా ఈ ప్రపోజేషన్లో మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లంలో కూడా మనకేమున్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ క్లైమ్, దిస్ ఈజ్ ది సెకండ్ క్లైమ్, సో దిస్ ఈజ్ ది థర్డ్ క్లైమ్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, దిస్ ఈజ్ ది ఫోర్త్ క్లైమ్, దిస్ ఈజ్ ది ఫిఫ్త్ క్లైమ్. అయితే వీటిలో డైరెక్ట్ సమ్తో చెప్తే డైరెక్ట్ ప్రోడక్ట్తో యాజ్ ఇట్ ఈజ్ కానీ మనం డిస్కస్ చేద్దాం ప్రాబ్లమ్స్లో. ఏవైనప్పటికీ వీ కెన్ స్టార్ట్ దిస్ ప్రపోజేషన్. ఫస్ట్ వీ ప్రూవ్ ఫస్ట్ ప్రాబ్లం ఏ. ఇక్కడ ఫ్రమ్ అబౌవ్ నోట్ పాయింట్ వాట్ ఈజ్ ఎన్ఐ బార్. ఎన్ఐ బార్ అంటే ఏంటి, ఒక కలెక్షన్ అన్నమాట. ఈ కలెక్షన్లో ఏముంటాయి, సీక్వెన్సెస్ ఉంటాయి. ఈ సీక్వెన్స్లో ith కోఆర్డినేట్ మాత్రమే ఎన్ఐ ఉంటుంది, అది కూడా క్యాపిటల్ ఎన్ఐలో ఉంటుంది. రిమైనింగ్ ఆల్ కోఆర్డినేట్స్ ఆర్ 0. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ఎన్ఐ బార్ ఫ్రమ్ అబౌవ్ నోట్ పాయింట్. So we know that ni bar is a sub near ring of direct
sum of nj overall j belongs to j. ఈ ni బార్ అనేది ఈ డైరెక్ట్ సమ్కి సబ్ నీరింగ్ అవుతుంది. అది విచ్ ఈజ్ క్లియర్ ప్రూఫ్. సో అయితే ఏమైనప్పటికీ ఇక్కడ ఈ ఫస్ట్ ప్రాబ్లంలో నేనేం చెప్పాలంటే ni ఈజ్ ఐసోమార్ఫిక్ టు ni బార్ అని చెప్పాలి. అలా చెప్పాలంటే ఈ రెండింటి మిడిల్లో ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసి ఆ ఫంక్షను నియర్ రింగ్ హోమోమార్ఫిజం 1, 1 on 2 అని మనం ప్రూవ్ చేయాలి. దానికోసం నేను ఇక్కడ ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలి. వేటి మిడిల్లో ఫంక్షన్ డిఫైన్ చేయాలి, ఎన్ఐకి ni బార్కి మిడిల్లో ఫంక్షన్ డిఫైన్ చేయాలి. సో ఇప్పుడు నేను డిఫైన్ చేస్తాను. డిఫైన్ ఎ మ్యాపింగ్ స్మాల్ ఎఫ్ ఫ్రమ్ define a mapping small f from capital Ni into Ni bar by. ఎలా డిఫైన్ చేయాలి? ఎఫ్ ఆఫ్ అనగానే ఈ క్యాపిటల్ ఎన్ఐ ఎలిమెంట్ తీసుకోవాలి, స్మాల్ ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ఐ ఎక్కడ ఉండాలి? ఎన్ఐ బార్లో ఉండాలి. ఎన్ఐ బార్లో ఉండేది ఇలాంటి ఎలిమెంట్స్ కాబట్టి ఇలాంటిదే నేను తీసుకున్నాను. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఏమని అనుకుంటున్నానంటే సీక్వెన్స్ ఆఫ్ 0, అండ్ సో 0, ith కోఆర్డినేట్ ఎన్ఐ, 0, చెప్పాలి. నేను ఫస్ట్ ఏవని ప్రూవ్ చేస్తున్నాను. దిస్ ఫంక్షన్ ఈజ్ ఫస్ట్ నియర్ రింగ్ హోమోమార్ఫిజం. నియర్ రింగ్ హోమోమార్ఫిజం అంటే ఏంటి? ఎఫ్ అనేది ప్రెజర్స్ ది అడిషన్, అలాగే ప్రెజర్స్ ది మల్టిప్లికేషన్ అని చెప్పాలి. సో ఇవన్నీ రింగ్ థియరీ ఇలాంటి ప్రూవ్ చేసాం. ఫస్ట్ ప్రెజర్స్ ది అడిషన్ చెప్పాలనుకోండి. అలా చెప్పాలంటే లెట్ ఫర్ ఎవ్రీ ఎనీ 2 ఎలిమెంట్స్ ఇన్ ది క్యాపిటల్ ఎన్ఐ, అది ఎన్న పడదు, అది ఎన్ఐ అనమాట. సో ఫర్ ఎవ్రీ స్మాల్ ఎన్ఐ, స్మాల్ ఎంఐ బిలాంగ్స్ టు ఎన్ఐ. సో హోమోమార్ఫిజంలో ఫస్ట్ కన్సిడర్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఎఫ్ ఆఫ్ ఎన్ఐ ప్లస్ ఎంఐ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఎన్ఐ ప్లస్ ఎంఐ. ఇప్పుడు దిస్ ఈజ్ ది ఎన్ఐ ప్లస్ ఎంఐ అనేది ఎన్ఐలో ఎలిమెంట్. అయితే ఈక్వేషన్ నంబర్ 1 నుండి మనం దీన్ని ఎలా ఎఫ్ ఆఫ్ ఎన్ఐ ప్లస్ ఎంఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సీక్వెన్స్ ఆఫ్ 0, 0, 0 ith కోఆర్డినేట్ ఇక్కడ ఏది ఉంటే అది వస్తుంది. సో అదే వచ్చింది. రిమైనింగ్ అన్ని జీరోస్. అయితే ఇక్కడ ఈ సీక్వెన్స్ని నేను అబ్జర్వ్ చేసినట్లయితే ith కోఆర్డినేట్ సమ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ లాగా ఉంది. అందువల్ల ఈ సీక్వెన్స్ మొత్తాన్ని సమ్ ఆఫ్ 2 సీక్వెన్సెస్గా నేను అరేంజ్ చేస్తాను. సమ్ ఆఫ్ 2 సీక్వెన్సెస్గా అరేంజ్ చేస్తాను. ఎలా అరేంజ్ చేశానంటే సీక్వెన్స్ ఎంఐ, 0 అంట. సో ఇప్పుడు ఈ సీక్వెన్స్ యాడ్ చేయండి, బై అబో ఇదే సీక్వెన్స్ వస్తుంది. కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ సమ్ ఆఫ్ దీస్ 2. అయితే దిస్ సీక్వెన్స్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎన్ఐ, దిస్ ఎలిమెంట్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎంఐ. ఎలా అంటే బై ఈక్వేషన్ నెంబర్ 1. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎన్ఐ ప్లస్ ఎంఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్ఐ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎంఐ. అంటే ద ఫంక్షన్ ఎఫ్ ప్రిజర్వ్స్ ది అడిషన్. నెక్స్ట్ we show the function f preserves the multiplication. For this we can consider f of ni into mi.
బై ఈక్వేషన్ నెంబర్ 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ 1 అనమాట. ఇక్కడ ith కోఆర్డినేట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ లాగా ఉంది కాబట్టి ఈ టోటల్ సీక్వెన్స్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 సీక్వెన్స్ రాయొచ్చు. దిస్ సీక్వెన్స్ ఇంటూ దిస్ సీక్వెన్స్. అయితే సో దిస్ సీక్వెన్స్ విల్ బి ఈక్వల్ టు f of ni from 1. This sequence will be equal to f of mi by 1. Therefore f of ni into mi is equal f of ni into f of mi. So this shows that the function f prefers the multiplication. Already the function f prefers the addition అని చెప్పాను. The function f prefers addition and multiplication. Therefore f is a near ring homomorphism అవుతుంది. After that we show that f is 1 1. To show that f is 1 1. 1 1 means images are equal. So అదే సపోజ్ చేశాను. f of ni is equal to f of mi. 1 1 యొక్క మెథడ్ ఫాలో అయ్యాను. సో f of ni అంటే బై ఈక్వేషన్ నెంబర్ 1 ది సీక్వెన్స్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ దగ్గర ఈజ్ ఈక్వల్ రాశాను. f of mi ప్లేస్లో బై 1 ఈ సీక్వెన్స్ వస్తుంది. ఇప్పుడు 2 సీక్వెన్సెస్ ఈక్వల్ అయితే కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ ఈక్వల్. ఇక్కడ ith కోఆర్డినేట్ ni, ఇక్కడ ith కోఆర్డినేట్ mi, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో నేను ఏవైతే ఇప్పుడు ఏమని తీసుకున్నాను, సో ఇమేజెస్ ఈక్వల్ అనుకున్నాను, ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పాను. సో దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ 1 1. సో నెక్స్ట్ వీ షో దట్ ఎఫ్ ఈజ్ ఆన్ టు. సో ఆన్ టు మీన్స్ వీ టేక్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ కోడొమైన్. కోడొమైన్ అంటే ni బార్ కదా, ni బార్లు ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటిదే తీసుకున్నాం. ఫర్ ఎవ్రీ సీక్వెన్స్ ఆఫ్ 0, స్మాల్ ni డాష్ 0 అండ్ సో ఆన్ బిలాంగ్స్ టు ni బార్. ఇలా ఉంటే ఇప్పుడు ఈ ith కోఆర్డినేట్ ఎక్కడ ఉంటుంది, niలో ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో స్మాల్ ni ఎక్కడుంది, క్యాపిటల్ niలో ఉంది. ఇలా ఉంటే f of ni ఏమవుతుంది, బై ఈక్వేషన్ 1 సీక్వెన్స్ ఆఫ్ 0 0 అండ్ సో ఆన్ 0, ni 0, అండ్ సో ఆన్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు ఏం జరిగినట్లు, ఇది ఎక్కడ ఎలిమెంటు, కోడొమైన్ ఎలిమెంటు. ఈ ni ఎక్కడ ఎలిమెంటు, డొమైన్ ఎలిమెంటు. అంటే ఈ కోడొమైన్ ఎలిమెంట్కి f of ni ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది కాబట్టి మనకి ఏం జరిగినట్లు, కోడొమైన్ by above all properties f is ఏమని చెప్పినట్లు, నియర్ రింగ్ హోమ్ మార్జిన్ పైన చూడండి. f is 1 1 అని చెప్పాను, f is on 2 అని చెప్పాను. above all properties నేను ఏమంటాను, fని ఐసోమార్ఫిజం అంట. f ఐసోమార్ఫిజం అయితే డొమైన్ ni, కోడొమైన్ ni బార్ ఆర్ ఏమవుతుంది, ఐసోమార్ఫిక్ అవుతుంది. దిస్ ఈజ్ ది ఫస్ట్ ప్రాబ్లం ఇన్ స్మాల్ ఏ. ప్రాబ్లం ఏలో 4 క్లైమ్స్ ఉన్నాయి, వాటిలో ఫస్ట్ క్లైమ్ కంప్లీట్ చేసాం మనం. అయితే మనం ఈ క్లాస్ని ఇంతటితో స్టాప్ చేద్దాం మనం. సో ఇంతటితో స్టాప్ చేద్దాం.